భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 11 నుండి 15 వరకు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 11. అశోచ్యాననవశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాష్యసే గతాసూన్ గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. సారాంశం: అర్జునుడు శోకించకూడని వారి కోసం శోకిస్తున్నాడు. జ్ఞానమయమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ నిజజ్ఞాని కాదు. పండితులు ప్రాణమున్న వారి కోసం కూడా, మరణించిన వారి కోసం కూడా శోకించరు. జ్ఞానం కలవారు జీవితం మరణంపై మోహం లేకుండా ఉంటారు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 12. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచేవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సారాంశం: నేను లేనిది ఎప్పుడూ లేదు, నువ్వు అలాగే, ఈ రాజులు అలాగే. భవిష్యత్తులోనూ మనం ఎప్పటికీ ఉండకపోవం. ఆత్మకు జననం మరణం లేవు. శ్రీకృష్ణుడు ఆత్మ నిత్యతను బోధిస్తున్నాడు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 13. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. సారాంశం: ఈ దేహంలో ఆత్మ బాల్యం, యౌవనం, వృద్ధాప్యం అనుభవిస్తుంది. మరణం తర్వాత మరో దేహం పొందుతుంది. ఇది ఆత్మ యొక్క సహజమైన ప్రయాణం. ధీరుడు ఈ మార్పుతో మోహం చెందడు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 14. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయనో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. సారాంశం: కౌంతేయ, ఇంద్రియ సంబంధాలు శీత, ఉష్ణ, సుఖ, దుఃఖాలను కలిగిస్తాయి. అవి వస్తూ పోతూ ఉండే నశ్వరమైనవి. వాటిని సహనంతో భరించు భారత. సహనం ద్వారా జ్ఞానం, స్థిరత్వం కలుగుతాయి. ఇందులో భారత అనే పదం వచ్చింది. భారత అనే పదం అర్థం: భారత అంటే మహారాజు భరతుడు వంశంలో పుట్టినవాడు. అర్జునుడు చంద్రవంశానికి చెందిన భరత వంశంలో జన్మించాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుని గౌరవంగా అతని వంశ గౌరవాన్ని గుర్తు చేస్తూ భారత అని సంబోధించాడు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 15. యం హి న వ్యథయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సారాంశం: ఓ అర్జున, సుఖం దుఃఖం వల్ల మనసు కలత చెందనివాడు, ఇరువురిని సమానంగా చూసేవాడు, సహనంతో స్థిరబుద్ధితో ఉండేవాడు అమృతత్వం, మోక్షం పొందుటకు అర్హుడు అవుతాడు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.